హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త వచ్చేసింది. నేటి నుంచే కొత్త పిఆర్సీ కమిటీ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్త. రేపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని అయితే సమాచారం. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. ఇటీవల కేంద్ర క్యాబినెట్ దీనికి సంబంధించి ఆమోదాన్ని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. 8వ వేతన సంఘం కీలక విషయాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు వేతన పెంపు రాబోతోంది. వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు భారీగా పెరగనున్నాయి. కొత్త వేతనాలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 8వ వేతన సంఘం కోసం కొత్త కమిషన్ చైర్మన్ మరియు 2 సభ్యులను త్వరలో అయితే నియమించనున్నారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు 92% నుంచి 186% వరకు పే స్కేల్స్ పెరుగుతుందని అయితే అంచనా. అసలు ఎప్పుడు అమలు అంటే 8వ వేతన సంఘం ఈరోజు అనగా ఫిబ్రవరి 15, 2025 నుంచి ఏర్పాటు కానుందనే సమాచారము. కమిషన్ నివేదిక 2025 నవంబర్లో 30 లోపల ఖరారవుతుందని చెప్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం ఏప్రిల్ 2025లో తన పనిని ప్రారంభించనుంది. ఉత్కంఠతలో ఉద్యోగులు పెన్షనర్లు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. చివరిసారి 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటైంది. 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ ఏర్పాటుపై కీలక నిర్ణయం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కమిటీ నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు దీనికోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేతన సంఘం నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావటం ఖాయం. రేపటితో ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో మరిన్ని వివరాల కోసం అయితే ఎదురు చూద్దాము.